మీ అందరికీ తెలిసిన విషయమే. రాధాకృష్ణ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు మావీ గన్ అని ప్రకటించిన తర్వాత వీకెండ్ కామెంట్లో దాని మీద ఆయన విమర్శలు చేశాడు. ఆ విమర్శలు చేసే క్రమంలో ఆయన ఒక పదం మాట్లాడారు. ఏమని మాట్లాడారు అంటే, జగన్మోహన్ రెడ్డి నందిని తీసుకొచ్చి ఇది నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు. అంటే సొంతగా ఆలోచన లేనటువంటి, బుర్ర లేనటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అంతా. అంతేకాకుండా కొన్నాళ్ళు వాళ్ళ భార్యలతో కాపురం చేసిన తర్వాత ఏమో మీ భార్య కాదు చెల్లెళ్ళు అంటే చెల్లెళ్ళు అని చెప్పేసి సంబంధం చూస్తారు, వెన్నుముక్క లేనటువంటి నాయకులు అని చెప్పేసి వీకెండ్ కామెంట్ చేశాడు. అది పెద్ద ఎత్తున దుమారం లేసింది. కొంతమంది అత్యుత్సాహపరులు ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఆఫీస్కి వెళ్ళి ముట్టడి చేశారు. కొంతమంది నియోజకవర్గాలలోనూ లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఏబిఎన్ కార్యాలయాలకై అక్కడ ధర్నా చేయడానికి వెళ్ళటం, అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని సోషల్ మీడియా ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చారు. తర్వాత 2 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, ఆడవాళ్ళంటే మీకు అంత చులకన, వైసీపీలో ఉన్న ఆడవాళ్ళని అలా విమర్శిస్తారా, ఏబిఎన్ రాధాకృష్ణ మళ్ళీ నేను ప్రభుత్వం అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తా, నీ మీద కేసు బట్టి ఎఫ్ఐఆర్ కట్టేసి తిప్పిన స్టేషన్కి తిప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్కి తిప్పుతానని చెప్పాడు. ఆ తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారు మరొక వీకెండ్ కామెంట్ ఒకటి వేశాడు. ఆ కామెంట్ తర్వాత వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా రాధాకృష్ణ గారి గురించి మాట్లాడటానికి, రాధాకృష్ణ గారిని మీద ప్రస్తావించడానికి కూడా మరి వైసీపీ వాళ్ళ అధిష్టానం నుంచి ఏం పిలుపు వచ్చిందో కానీ మొత్తం అందరూ కూడా తేలుగుట్టిన దొంగల్లాగా ఎవరికి వాళ్ళు చడి చప్పుడు కాకుండా ఉండిపోయారు. అసలు ఏంటి ఆ వీకెండ్ కామెంట్ ఏంటి? ఆ వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ గారు ఏం మాట్లాడారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అట్లాగే నా వీడియోకి మీరు హైప్ బటన్ ద్వారా కొద్ది పాయింట్లు అందించడం, ఎందుకంటే మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మాకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక నెక్స్ట్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లు ఇచ్చినటువంటి కామెంట్ ఏంటంటే, ఆయన ఏమన్నారంటే, దాదాపుగా 20 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడదాం అనుకుంటున్నా. అంతేకాకుండా ఆ సంఘటన జరిగిన తర్వాత వివేకానందారెడ్డి గారి హత్య అందరూ ఆశ్చర్యపోయారు, కానీ నేను దాన్ని పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే గతంతో అంతా పోల్చుకుంటే ఇది ఖచ్చితంగా జరిగిద్దని నేను ఎక్స్పెక్టేషన్ చేశాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 ఏళ్ళ సంఘటన, అంటే 20 ఏళ్ళ కింద జరిగిన సంఘటన గురించి మనం ప్రస్తావిద్దామా అని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ చేశారు. ఆ తర్వాత వైసీపీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని టార్గెట్ చేసినట్టు దాఖలాలు లేవు, ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ విషయాలలో ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చాలా క్లియర్ కట్గా కూడా తెలుస్తున్నాయి ఆయనకి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా షర్మిలారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తి వివాదాలు ఉన్నాయని మొట్టమొదటిసారిగా చెల్లిని ఇంట్లో నుంచి గెంటేశాడు జగన్మోహన్ రెడ్డి గారని ఫస్ట్ కథనం రాసిందే ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అంతేకాకుండా వైఎస్ షర్మిలారెడ్డి గారు పార్టీ పెడుతున్నారని చెప్పేసి మొట్టమొదటిసారిగా మీడియాకు లీక్ ఇచ్చిందే ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అంతేకాకుండా వైఎస్ విజయమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారని మొట్టమొదటిసారిగా లీక్ ఇచ్చిందే ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏం జరుగుతుంది అనేది పిన్ టు పిన్ అందరికంటే ముందు మీడియాస్కి రిలీజ్ చేస్తుంది ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ 22 సంవత్సరాల కిందట ఏం జరిగింది ఆ విషయం బయటపడితే వైసీపీలో భూకంపాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే 11 మంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఈ 11 మందితోటి ఏదో పాపం క్రికెట్ టీం నెట్టుకొస్తున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాలు, అంటే ఇది ఏదన్నా బయటకు వస్తే మొత్తం మీద వైసీపీ పుట్టి మునిగిపోయిద్ది అనుకున్నారో ఏమో, ఎవరికి వాళ్ళు తేలు కుట్టినటువంటి దొంగల్లాగా ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడ రాధాకృష్ణ గారిని టార్గెట్ చేయడం కానీ, లేకపోతే రాధాకృష్ణ గారి గురించి ప్రస్తావించడానికి కానీ, లేదా రాధాకృష్ణ కార్యాలయం ముందు నిరసన జరపడానికి కానీ, కనీసం రాధాకృష్ణ గారిని మీడియా వైపుగా టార్గెట్ చేయడానికి కూడా అసలు సాహసం చేయాల జగన్ అండ్ కో టీం. ఏంటి ఆ 22 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఎపిసోడ్ ఏంటి, అది ఏ విషయం గురించి ప్రస్తావిస్తానంటున్నాడు అనేది ఇప్పుడు చాలామందికి అర్థం కానటువంటి విషయం. అయితే నాకు తెలిసినంత వరకు ఒక 2-3 పాయింట్స్ని నేను మీ ముందు ఉంచబోతున్నా. ఆ 22 సంవత్సరాల సంఘటన ఏంటనే దాని గురించి నేను అనుకోవటం,
2004లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటికి ఆవిర్భవించలేదు కదా, రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గెలిచినప్పుడు ఆయన పులివెందుల నుంచి స్థానం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే కడప పార్లమెంట్ నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గారు గెలిచారని నేను అనుకుంటున్నా. అది ఒకసారి మనం కన్ఫర్మ్ చేద్దాం. 2004 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఆ కాంగ్రెస్లో అప్పట్లో పాదయాత్ర చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత స్వీకరించాడు. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకంటే నా ఎస్టిమేషన్ ప్రకారం వివేకానందారెడ్డి గారి పేరు ప్రస్తావించాడు కాబట్టి నేను ఈ సంఘటన జరుగుంటుందేమో అనేది నా ఊహాగాహన అంతే. 2006 అప్పుడు వైఎస్ వివేకానందారెడ్డి గారు, అంటే 2004లో కడప పార్లమెంట్ నుంచి వైఎస్ వివేకానందారెడ్డి గారు గెలుపొందారు. ఆ తర్వాత సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి గారు కాంగ్రెస్ ఎంపీ తన పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ గారికి ఒక లేఖ పంపించారు. ఇది అప్పటి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి దృష్టికి వెళ్ళింది. అప్పుడు సోనియా గాంధీ గారు అప్పట్లో సాయిరెడ్డి గారిను, అంటే వైసీపీకి, అంటే కాంగ్రెస్కు సన్నిహితంగా ఉన్నటువంటి, అంటే వివేకానందరెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి సహచర ఎంపీని పిలిచి అడిగారు, ఏంటి వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేస్తున్నారు, రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే, సార్ వైఎస్ వివేకానందరెడ్డి గారు ఎంపీ పదవికి రాజీనామా చేయాలి, ఆ బై ఎలక్షన్స్లో ఆ ఎంపీ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయాలని చెప్పి ఉవ్విళ్ళూగుతున్నాడు సార్. ఈ సీటు విషయంలో ఇంట్లో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. ఒకానొక టైంలో వైఎస్ వివేకానందరెడ్డి గారి మీద, అంటే రాజీనామా చేయలేదని చెప్పి అతని మీద చేసుకున్నారు. ఇది ఎక్కడో ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, నేను చెప్పిన విషయమేం కాదు. సో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఇంతకంటే అవమానం ఇంకేముంటుందనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పారంట. అప్పుడు సోనియా గాంధీ గారు వివేకానందరెడ్డి గారిని ఎన్నిక పిలిచి, మీరు రాజీనామా ఉపసంహరించుకోండి, 5 ఏళ్ల టెన్యూర్ వరకు మీరు రాజీనామా మీరు ఒకవేళ చేసినా మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి మందలించారంట సోనియా గాంధీ గారు. ఇంకొకసారి మీ కుమారుడు కానీ ఎవరైనా కానీ ఇలా ప్రవర్తిస్తే సీఎం కుర్చీ కూడా ఉండదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, 5 ఏళ్ల టెన్యూర్ వరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు రాజీనామా చెయ్యరు, ఇది నా మాటగా మీ కుమారుడికి చెప్పండి, మీ కుమారుడిని మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఇదే విషయాన్ని ఇంట్లో ప్రస్తావించినప్పుడు పెద్ద గొడవైందని, రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య పెద్ద గొడవైందని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ ఎక్కడ ఏలు పెట్టొద్దు, కాబట్టి దయచేసి బెంగళూరులో వ్యాపారాలు చూసుకొని వెళ్ళమని చెప్పాడు అనేది ఇది నేను అనుకున్నటువంటి విషయం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయన 22 సంవత్సరాలు అన్నాడు, అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం కూడా చెప్పాడు, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగేయడం పెద్ద విషయమేం కాదు, నాకేం పెద్ద ఆశ్చర్యం కలిగించలేదని అన్నాడు. అంటే ఖచ్చితంగా ఇది ఆల్రెడీ నడిచినటువంటి ఎపిసోడు. అంతేకాకుండా ఆ తర్వాత ఈ కడప సెగ్మెంట్ కోసం జరిగినటువంటి సీటు మధ్య జరిగినటువంటి కుస్తీ పోటీల్లో వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయారు అనేటువంటిది మొన్న ఎపిసోడ్ నడిచింది. కాబట్టి నా పర్సనల్గా నేను అనుకుంటుంది ఏంటంటే, మేబీ ఇదే విషయం అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నా. అయితే తాజాగా ఈ మధ్య ఇంకో విషయం బయటకు వచ్చింది. 2002లోనో ఎప్పుడో వైఎస్ భారతీరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేధింపులు కేసు పెట్టారని, అయితే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాలు బయటికి రావటం అంత కరెక్ట్ కాదు, ఫ్యామిలీ విషయాలు బయట పెట్టుకోవద్దంటూ అప్పట్లో రాజీ చేసుకోవాలని మందలిచ్చి రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాడు అనేది అదొక టాక్ వచ్చింది. బహుశా అది కూడా 25 ఏళ్ళు అవుతుంది. కాబట్టి నేను దానికంటే కూడా దీన్నే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నా. ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని స్పెసిఫిక్గా ఆయన మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఒకవేళ ఇది కారణట్లయితే. కాబట్టి మొత్తం మీద ఇదే ఎపిసోడ్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఇంతకంటే ఇంకేమన్నా భయంకరమైన విషయాలు ఉన్నా ఏమో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఏవిఎన్ రాధాకృష్ణ గారిని టచ్ చేయడానికి వైసీపీ అండ్ జగన్ అండ్ కో గ్యాంగ్ మొత్తం కూడా సైలెంట్ అయిపోయింది. ఎప్పుడైతే సెకండ్ ఆయన 22 ఏళ్ల కిందట ఏం జరిగిందో ఆ ఎపిసోడ్ నేను ప్రస్తావిస్తానని చెప్పటంతో ఒక్కసారిగా వైసీపీ గ్యాంగ్ అంతా సైలెంట్ అయిపోయింది. మొత్తం మీద ఒక మీడియా పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు,
మన రహస్యాలు, మన జీవిత చరిత్రలు, మన పుట్టుక, మన పురోగతులు గురించి తెలిసిన వాళ్ళతోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొడలు కొడతా, మీసాలు తిప్పుతా, అందులో కూడా డి అంటే డి అనే అభ్యర్థితోటి. ఎందుకంటే రామోజీరావు గారు ఎప్పుడూ కూడా ఒక లిమిట్ దాటి ఆయన మీడియాలో కథనాలు రాయాల. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు అట్టు కాల్చి పిర్ర మీద వాత పెట్టడంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అలాంటి వ్యక్తితో మనం ఢీకొట్టేటప్పుడు మన బొక్కలు లెక్కలు అన్నీ సరిగా పెట్టుకొని సక్రమంగా పెట్టుకొని కొట్లాడితే అది బాగుంటుంది. ఇవాళ చూడండి ఏమైందో, దెబ్బకే వైసీపీ గ్యాంగ్ ఎవడికోడు సైలెంట్ అయిపోయి తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్గా ఉన్నారు.